కంటికి కూడా కనిపించని ఒక చిన్న శుక్రకణంలో ఎంత సమాచారం ఉంటుందో మీకు తెలుసా? ఒక హై క్వాలిటీ సినిమా సాధారణంగా 1 GB ఉంటే ఒక స్పెర్మ కణంలోనే ఏకంగా 38 GB సమాచారం ఉంటుంది. సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఈ 38 GBలో దాదాపు 750 MB మన శరీర నిర్మాణానికి సంబంధించిన DNA ఉంటుంది. అంటే మన కళ్ళు, జుట్టు రంగు, ఎత్తు వంటి లక్షణాలు అన్నమాట. మిగిలిన డేటాలో DNA ఎలా పనిచేయాలి అనే సూచనలు ఉంటాయి. ఇది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంటిది. మగవారి శరీరంలో ఒక్కసారి జరిగే స్ఖలనంలో ఏకంగా 20 నుంచి 50 కోట్ల స్పెర్మ కణాలు బయటకు వస్తాయి. దీని ప్రకారం ఒక్కొక్క కణంలో 38 GB సమాచారం ఉందనుకుంటే మొత్తం 7600 నుంచి 19000 TB డేటా ఒక స్ఖలనం ద్వారా బదిలీ అవుతుంది. అంటే ఒక్క స్ఖలనం లక్షలాది సినిమాలకు సమానమైన సమాచారాన్ని మోసుకెళ్తుంది. ప్రతి చిన్న శుక్రకణం ఒక సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రతి చిన్న వివరంతో నిండిన ఒక డేటా హార్డ్ డ్రైవ్ లాంటిది. మన సౌర కుటుంబంలో భూమిపై జీవం ఉండటానికి కారణం సముద్రాలే. మరి అలాంటి సముద్రాలే పూర్తిగా మాయమైతే భూమి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమిపై 70% వరకు నీరు ఉంది. మిగతా 30%లోనే మన ఖండాలున్నాయి. ఇంత నీరు ఒక్కసారిగా ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఏళ్లు పట్టవచ్చు. ఆ నీటిని మనం భూమి లోపలికి వేస్తే అందులోంచి నీరు భూమి లోపలికి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మొత్తం సముద్రంలోని నీరు నిమిషంలోనే మాయమైతే అప్పుడేమవుతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్విమ్మర్లు, సైలర్లు, క్రూయిజ్ షిప్ లోని ప్రయాణికులు. వీరందరిపైన ముందుగా ప్రభావం పడుతుంది. నీరు మాయమైన సెకండ్స్ లోనే స్విమ్మర్స్ అందరూ డైరెక్ట్ గా సముద్ర గర్భంలోని ఇసుకలో పడతారు. అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి. టైటానిక్ లాంటి షిప్పులు 30 సెకండ్స్ లోనే సముద్ర గర్భంలోని ఇసుకపై పడి మొక్కలవుతాయి. ఎప్పుడైతే నీరు లేదో సముద్రంలో చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు అన్ని చనిపోతాయి. తాబేళ్లు వంటివి బ్రతికినా అవి కూడా త్వరలోనే చనిపోతాయి. సముద్రాలు ఉండే ప్రాంతాలన్నీ ఎడారులుగా మారతాయి. అక్కడి జీవం చనిపోవటం వల్ల కొన్ని రకాల మొక్కలు, మానవులు వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, అలాగే ప్లాస్టిక్ బాటిల్ వంటివి కనిపిస్తాయి. అలాగే విరిగిపోయిన నౌక భాగాలు కూడా కనిపిస్తాయి. మామూలుగా సముద్రాలు భూమి అట్మాస్ఫియర్ ని చల్లబరుస్తాయి. అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి. అవి లేకపోతే ఆ వేడి అంతా భూమిపైకి వచ్చేస్తుంది. అందువల్ల భూమిపైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా భూ వాతావరణం మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అతి వేడిగా ఎడారిలా, కొన్ని చోట్ల అత్యంత చల్లగా అంటార్టికా లాగా మారిపోతుంది. ఎక్కడా మనుషులు బ్రతికేందుకు వీలుగా ఉండదు. సముద్రాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి. అవి భూమిపైకి వచ్చి వర్షంగా కురుస్తున్నాయి. చెరువులు, నదులు నిండుతున్నాయి. ఎప్పుడైతే సముద్రాలు మాయమైపోతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి. వర్షాలు పడవు. 97% నీరు లేనట్లే. నదుల్లో ఉన్న 3% నీరు కూడా ఎండిపోతుంది. అది మనుషులు, జంతువులు, చెట్లు, జీవరాశికి ఏమాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లోనే మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోతాయి. మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బ్రతికి ఆ తర్వాత అవి కూడా వేడిగాళ్లకు చనిపోతాయి. కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమైపోతాయి. కొన్ని సంవత్సరాలలో భూమిపై జీవం అనేదే ఉండదు. అడవులు తగలబడిపోతాయి. భూమి క్రమంగా అగ్నిగోళంగా మారుతుంది. భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికి మనుషులు బతకగలిగినా వారికి ఊపిరి ఆడదు. ఆక్సిజన్ ఉండదు. మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు. ఆహారం లభించదు. క్రమంగా భూమి కూడా శుక్రగ్రహంలాగా మారిపోతుంది. ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూమికి సముద్రాలు జీవాన్ని ఇస్తున్నాయి. సకల ప్రాణికోటి మనుగడకు అవే కారణం. వీటిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే నానుడి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం ఉత్పత్తి చేసిన వస్తువుని అమ్మటానికి ప్రయత్నించినప్పుడు దానికి మంచి ధర ఉండదు. తర్వాత ఎప్పుడో ఆ వస్తువును కొనాల్సి వచ్చినప్పుడు దాని ధర ప్రియంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఉదాహరణకి రైతు పండించిన ధాన్యానికి మార్కెట్లో మంచి ధర ఉండదు. మంచి ధర అంటే ధాన్యం పండించడానికి రైతు పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమతో పోలిస్తే దిగుబడి మీద వచ్చిన రాబడి సంతృష్టిగా ఉండదు. అదే రైతు ఎప్పుడైనా తన ధాన్యం వర్షానికి తడిసి లేదా ఏ ఇతర కారణంతోనైనా బియ్యం కానీ ధాన్యం కానీ కొనాల్సి వస్తే ధర చాలా ఎక్కువగా చుక్కలంటుతుంది. ఇలాంటి సందర్భాల్లో చెప్పే సామెత ఇది. అడవి అంటే ఏమాత్రం విలువ లేనిది అనే అర్థంలో ఈ నానుడి వచ్చింది. ఇప్పట్లాగా అటవీ చట్టాలు లేని రోజుల్లో అడవిలో కాసిన కాయలు, పండ్లు ఎవరికి కావాల్సినవి వారు మోసుకెళ్లగలిగేంత కోసుకెళ్లే రోజుల్లో వచ్చిన సామెత ఇది. ఇక కొరివి అంటే కాలుతున్న కట్టె. తాగితే చుర్రుమని కాలుతుంది. కొనాల్సిన వస్తువుని తాగటానికి కూడా భయపడాల్సిన పరిస్థితుల్లో ఈ నానుడి వాడతారు.
కేవలం 800 రూపాయలకే google.com ని కొనేశాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. MBA చదువుతున్న సన్మయ్ వేద్ అనే విద్యార్థి ఆన్లైన్ లో డొమైన్స్ వెతుకుతూ ఉన్నప్పుడు google.com డొమైన్ అమ్మకానికి కనిపించింది. దీంతో దాన్ని $12 పెట్టి కొన్నాడు. వెంటనే గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ డొమైన్ సర్వీస్ లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఆ డీల్ ను రద్దు చేసింది. google.com ను ఒక నిమిషం పాటు సొంతం చేసుకున్న సన్మయ్ వేద్ కు నష్టపరిహారంగా ఏం చేసిందంటే 4 లక్షల రూపాయలు చెల్లించింది. ఆ డబ్బును సన్మయ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇండియా ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నాడని తెలియడంతో గూగుల్ ఆ నష్టపరిహారాన్ని రెట్టింపు చేసింది. ఇదంతా 2015లో జరిగినట్లు ఇటీవల గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. మీలో చాలా మంది మీకు ఇష్టమైన వారి బర్త్డే పార్టీకో లేదా మ్యారేజ్ ఫంక్షన్ కో గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు. అలాంటప్పుడు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలో ఒక్కసారి మీకు అర్థం కాదు. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించే పెన్సిల్ డ్రాయింగ్స్ చూడండి. చేతితో వేసిన ఈ పెన్సిల్ డ్రాయింగ్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇటువంటి గిఫ్ట్స్ కనుక మీ ఫ్రెండ్స్ కి ఇస్తే వారు వాటిని జీవితాంతం గుర్తు పెట్టుకుని గోడకు తగిలించుకుంటారు. ఒకవేళ ఇలాంటి హ్యాండ్ మేడ్ పెన్సిల్ డ్రాయింగ్స్ కనుక మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. కేవలం 700 రూపాయలకే డ్రాయింగ్ వేయటం జరుగుతుంది. దీంతో పాటు ఉచిత ఫ్రేమ్ అండ్ ఉచిత డెలివరీ కూడా ఉంటుంది. చాలా రకాల సైజుల్లో మన దగ్గర డ్రాయింగ్స్ లభిస్తాయి. మీలో ఎవరికైనా డ్రాయింగ్స్ కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. 3 నుంచి 4 రోజుల్లో మీ చేతిలో డ్రాయింగ్ ఉంటుంది. అతి పురాతన మెసపటోమియా ఇప్పటి ఇరాక్ లో నూతన సంవత్సరం అకీతు అనే పండుగతో మొదలైందని చరిత్ర చెబుతోంది. దీన్ని దాదాపు 12 రోజుల పాటు చేసేవారు. క్రీస్తుపూర్వం 2000 క్రితం వసంత ఋతువు ముగిశాక మొదటి అమావాస్య రోజున పగలు రాత్రి సమానంగా ఉండే రోజున ఈ వేడుకలు చేశారు. ఇవే మొదటి నూతన సంవత్సర వేడుకలు. ఇస్లామిక్ దేశాల్లో మొహరం ని నూతన సంవత్సరంగా చేసుకునేవారు. చైనాలో శీతాకాలం ముగిశాక రెండో అమావాస్యను కొత్త సంవత్సరంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో జరుపుకుంటారు. ఈజిప్ట్ దేశంలో జులై నెలలో నైలు నదిలో వరదలు వచ్చినప్పుడే కోయిన్సిడెంట్స్ గా ఆకాశంలో అతిపెద్ద నక్షత్రం కనబడుతుంది. దీనిని నూతన సంవత్సరంగా చేసుకుంటారు. ఈ వేడుకలు 5 రోజుల పాటు జరిపేవారు. మరికొన్ని సౌత్ ఈస్ట్ దేశాలు కొత్త సంవత్సరాన్ని లూనార్ క్యాలెండర్ ప్రకారం చేస్తారు. కొరియాలో అయితే నూతన సంవత్సరం ఫిబ్రవరి 1న వస్తుంది. నేపాల్లో ఏప్రిల్ 14న కొత్త ఏడాది వేడుకలు చేసుకుంటారు. ఇక యూదులు సెప్టెంబర్ 25 నుంచి 27 సాయంత్రం వరకు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. ఆలస్యంగా నిద్రపోయేవారు తొందరగా చనిపోతారంట. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు 25 ఏళ్ల వయసున్న 23,000 మందిని ఎంచుకుని 37 ఏళ్లకు పైగా పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని కనుగొన్నారు. త్వరగా పడుకునే వారితో పోలిస్తే ఆలస్యంగా పడుకునేవారు ఏ కారణంతోనైనా మరణించే ముప్పు 9% ఎక్కువంట. వీరంతా 8 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారే. గుండెపోటు లక్షణం ఛాతీలో నొప్పి ఒకటే కాదు, మన ఊహకందని లక్షణాల ద్వారా కూడా గుండెపోటు బయటపడుతుంది. అయితే తికమకకు గురి చేసే ఈ లక్షణాలను కొట్టిపారేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాంటి లక్షణాలేంటో ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుందాం. గుండెపోటుకు ముందు, గుండెపోటుకు గురైన సమయంలో, మరీ ముఖ్యంగా మహిళల్లో వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటుంది. దవడ భాగంలో నొప్పి ప్రసరిస్తూ ఉంటే పంటి నొప్పి లేదా కండరం నొప్పి అని సరిపెట్టుకోకుండా గుండెపోటుగా అనుమానించాలి. గుండె కండరానికి రక్త సరఫరా జరిగే రక్తనాళంలో ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ సౌకర్యం ఛాతీలోనే మొదలైన నొప్పి మెడలోకి కూడా ప్రసరించవచ్చు. మెడ పట్టేసిన, మెడ కండరాలు అలసట, ఒత్తిడిలోకి లోనైన మెడ నొప్పి రావచ్చు. అయితే ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. గుచ్చుకున్నట్టు ఛాతీలో మొదలయ్యే నొప్పి మెడ నుంచి దవడ వైపు భుజంలోకి ప్రసరించటం గుండెపోటు లక్షణం. భుజం నొక్కేసినట్టు నొప్పి మొదలైన ఆ నొప్పి ఛాతీ నుంచి ఎడమ దవడ, చేయి, మెడవైపుకు ప్రసరించిన నిర్లక్ష్యం చేయకూడదు. చేతిల్లో తేలికపాటి నొప్పులు వయసు పైబడిన వారికి సహజమే. అయితే హఠాత్తుగా అసహజమైన నొప్పి ఎడమ చేతిలో మొదలైతే దాన్ని గుండెపోటుగా భావించి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. నా దగ్గర ఈడ్చి కొడితే దమ్మిడి కూడా లేదు అంటాం. కొన్నిసార్లు అయితే చిల్లిగవ్వ కూడా లేదు అని అంటాం. అస్సలు ₹1 వీటి విభజన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 అర్ధ రూపాయలు ₹1తో సమానం, 4 పావలాలు ₹1కి సమానం, 8 బేడాలు ₹1తో సమానం. ₹1లో 16 అణాలు ఉంటాయి. అలాగే 32 అర్ధానాలు ఉంటాయి. 64 కానాలు వచ్చేసి ₹1తో సమానం. 128 యగానీలు వచ్చేసి ₹1తో సమానం. ఇక ₹1లో 192 దమ్మిడీలు ఉంటాయి.
ఉంటాయి. 384 రోలీలు 1 రూపాయితో సమానం. చివరిగా 768 గవ్వలు తీసుకొస్తే వాటి విలువ 1 రూపాయితో సమానం. పాతకాలంలో 1 రూపాయికి ఎంత విలువ ఉందో చూశారు కదా. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.